మనం ఒక 3 వారాలుగా చిన్న దోణి పెద్ద తుఫాను అంటూ 3 వారాల కాలం ఆ వర్తమానాన్ని కొనసాగించుకున్నాం. ఆ వర్తమానంలో ఆఖరి భాగాన్ని ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకైన లేచి చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియపరులకు తండ్రి, లేఖనం మీది, దానిని మాకు వివరించగలిగిన వారు మీరు మాత్రమే. అర్థమయ్యేటట్టుగా మా మనసుల్లో అది ముద్రించబడేటట్టుగా వాక్యాన్ని మీరే వెలుగుతో వెల్లడిపరిచే దేవుడు అని మిమ్మను ఆరాధిస్తున్నాను. గతించిపోయే ఆకాశము భూమి మధ్యలో మేమున్నాం. నిత్యత్వానికి రావడానికి కాలం సమీపంగా ఉంది. మీ రాకడ కోసం కూడా నిరీక్షిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మా జీవిత నావ ఎలాంటి అనుభవం గుండా ప్రయాణిస్తుందో మీకు మాత్రమే తెలుసు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జీవిత నావ పరిస్థితులు అలాగే ఉన్నాయి. విశ్వాసులైన వారి జీవితాల మీద నేటి దినాన్న తుఫాను వీస్తున్న సమయం ఇది. ఈ సమయంలో మా అంతరంగాలకు అవసరమైన ధైర్యాన్ని, ఓర్పును మీరే అనుగ్రహించగలరు. సంపూర్ణంగా నిరీక్షణ కలిగిన వారమై నీ కొరకు నమ్మకంగా జీవించడానికి భక్తి కలిగిన వారంగాను, మీ నవీన స్వభావమును ధరిస్తూ మీ రూపంలోకి రూపాంతరం చెందే కృపను ఈ కాలంలో మీరు మాకు అనుమతించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, నమ్మకంగా అంతం వరకు జీవించే కృపనిమ్మని. నీ దాసుడు కేవలం వట్టివాడు, మీరు మరుగుపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సంఘటన 3 సువార్తల్లోనే ఉంది. ఈ సంఘటన 3 సువార్తలోనే ఉంది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఉంది. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో ఉంది. లూకా సువార్తలో 8వ అధ్యాయంలో ఉంది. గుర్తుపెట్టుకోవడం సులభం కదా. మత్తయి సువార్తలో 8, మార్కు సువార్తలో 4, లూకా సువార్తలో 8. ఈ 3 అధ్యాయాలలో ఈ సంఘటన స్పష్టంగా 3 సువార్తికులు రాశారు. రాసినప్పుడు దోణి చిన్నది అని రాసింది మార్కు, దోణి చిన్నది, తుఫాను పెద్దది అని. సముద్రం పొంగింది అని సువార్తికులిద్దరూ రాశారు. అలలు కొట్టాయి అని మార్కు సువార్తికుడు రాశాడు, మత్తయి కూడా రాశాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ సముద్రం పొంగడానికి కారణం ఏమిటి? ఆ తుఫాను రావడానికి కారణం ఏమిటి? ఈ అలలు కొట్టడానికి గల కారణం ఏమిటి? మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆలోచించండి. నేను మీకు సంఘటన చెప్తాను. జరిగిన సంఘటన ఇది. వివాహం అయింది. తన భార్యను తాను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు ఆయన. కాదు, ఫ్రంట్ సీట్లో ఇంకొక సిస్టర్ కూర్చుంది. ఆయన వెనక్కి కూర్చున్నాడు. తన ప్రక్కన తన భార్యను కూర్చోబెట్టుకున్నాడు. భార్య ప్రక్క తనకు అత్యంత ఇష్టమైన, తనకి చెల్లెలు లేరు కాబోలు, చిన్నమ్మ కూతురో చిన్నాయన కూతురునో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు వెనక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు యొక్క చెల్లి వరుస అవుతుంది.
ఈ అమ్మాయి అంటే అతనికి చాలా ప్రేమ, అభిమానం. ఆ పిల్ల కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే ఈ కుర్రాడి కంట్లో ముళ్ళుగుచ్చుకున్నట్టు ఫీల్ అవుతాడు. కారులో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఈ మధ్య ఉన్న పెళ్లి కూతురుతో ఏదో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే ఈ పెళ్లి కూతురు జవాబు చెప్పనట్టుగా పరధ్యానంగా ఏదో మాట్లాడుతూ ఉంది. కారణం వేరు. తన స్నేహితులు వేరే ప్రాంతం నుంచి 3 వచ్చారు. వాళ్ళు పెళ్లి మంటపం దగ్గర ఉన్నారు. వారు ఈ దేశస్థులు కాదు. వాళ్ళని ఎలా పంపారు, తీసుకెళ్లారా లేదా, ఏమైపోయిందో మనసంతా ఇక్కడే ఉంది. ఈ పిల్లకి అక్కడుంది. ఈ అమ్మాయి అడిగే మాటకి పొడిగా జవాబు చెప్పింది. పెళ్లి కూతురు బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాక ఈ పిల్ల వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాటేసుకుని ఏడ్చి అన్నా, ఆమెలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఆ అమ్మాయిలో గర్వం ఉంది, ఆమె నాతో సరిగా మాట్లాడలేదు, అసలు ఎంత ముభావంగా ఉందో చెప్పడానికి వీల్లేదు అని చెప్పింది. ఈ విషయాలేమీ పెళ్లి కూతురికి తెలియదుగా. అతను మాట్లాడడం మానేశాడు, మౌనం అయిపోయాడు. ఈ మౌనం వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ 5.5 years. 5.5 సంవత్సరాల కాలం వారిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడం ఒక్కటే కాదు, ఆ తరువాత ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఫోన్ చేసి అంకుల్ ఇలా ఉంది అని చెప్పేది. ప్రార్థన మాత్రం చేసి మౌనంగా ఉండమ్మా అని. నేను ఇప్పుడు ఒక మాట అంటాను. ఈ నావ తుఫానులో చిక్కుకోవడానికి కారణం ఎక్కడ చెప్పండి, తెలుసా? ఆయన లేచి దేన్ని గద్దించాడు? గాలిని గద్దించాడు కదూ. గద్దించింది గాలిని. దయచేసి మీరు చూడండి, కీర్తన గ్రంథం 107వ కీర్తన 107వ కీర్తనలో 23వ వచనం. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఇక్కడ ఆగుదాం. ఆగిన తరువాత మీరు ఒక చోటికి దయచేసి రండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం, 2వ భాగం. తూర్పు గాలిని తెప్పించి, తూర్పు గాలి కఠినమైన తుఫాను రేగడానికి కారణం. తుఫానుకు గాలి కారణం. అంతేకాదు, దయచేసి మీరు చూడండి, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 45వ వచనంలో, అంతలో గాలి వానతోనూ కారు కమ్మెను. గాలి వానను వెంట పెట్టుకొని వస్తుంది.
తుఫాను రేగడానికి గాలి కారణం, మేఘాలు రావడానికి, వర్షం కమ్మడానికి, వర్షం కురవడానికి కూడా గాలి కారణం. మేఘాలను ఇక్కడి దాకా తోసుకొచ్చేది ఎవరు? చల్లటి గాలి వీచి మేఘం వర్షించేటట్టు చేసేదెవరు? సముద్ర తరంగాలను రేపేదెవరు? గాలే. మనం తుఫాను వంక చూస్తాం, అలల వంక చూస్తాం, పొంగే సముద్రం వంక చూస్తాం, కానీ గాలి కనిపించదు. ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు. ఆ వార్త ఎక్కడ పుట్టిందో తెలియదు. అది ఎన్ని కుటుంబాలకు తుఫానుగా మారిందో తెలియదు. ఎంతమంది భార్యాభర్తల నడుమ సమాధానం లేకపోవడానికి, కుటుంబాల నడుమ శాంతి లేకపోవడానికి, సత్సంబంధాలు లేకపోవడానికి ఆ పుట్టిన గాలి ఎక్కడో, అది కనపడదు, అది అర్థం కాదు. మీరు ఆలోచించండి. ప్రభు ఒక మాట అన్నారు, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో, దాని శబ్దం నీకు వినపడద్ది, అది కనపడదు. డాయ్, ఎవరక్కడ ఏడ్చేది? డాయ్, దాని శబ్దం నువ్వు వింటావు, అది ఎక్కడ పుట్టిందో నీకు తెలియదు, అది ఎటు వెళ్ళిందో తెలియదు, ఎన్ని ప్రాంతాలకు వెళుతుందో కూడా నీకు తెలియదు. నీకు తెలుసా, గాలి పుట్టి 4 దిశలను అది సంచరించేటువంటి లక్షణం దానికి ఉంది. ఒక చిన్న మాట పడుతుంది, దానికి ఆధారమే ఉండదు. కల్పించిన మాటకు ఆధారం ఏంటి? నేనే మీతో చెప్తాను. కొన్నిటికి ఆధారం ఉంటాయి, కొన్నిటికి ఆధారాలు ఉండవు. ఉదాహరణకు, మొట్టమొదటి మందిరం కట్టినప్పుడు చాలామంది దైవ సేవకులకు, ఆనాడున్న యవనస్తులైన సువార్థికులకు నేనంటే చాలా అభిమానం. కారణం ఏమిటి అంటే, అన్న ఫారిన్ మనీని ఆశించడు, విశ్వాసం మీదే బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు అని నన్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఉండారు ఆ తరంలో. అలాంటి సమయంలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దవారు జాన్ కెనడీ గారిని పిలుద్దాం అన్నారు. నేను అన్నాను, ఆయన తెల్ల ఆయన, మీటింగ్స్కి పిలుద్దాంలే, రేపు డెడికేషన్ మాత్రం వద్దు అన్నాను. ఏ అన్నారు, వద్దు, అందరూ ఈ తెల్ల ఆయన బట్టి కట్టాడు కానీ విశ్వాసాన్ని బట్టి కట్టలేదంటారయ్యా, నా మాట విను అన్నా. అంటే నువ్వు మనుషు సంగతులు ఆలోచిస్తున్నావా, దేవుని సంగతి ఆలోచిస్తావా అన్నాడు. నాకు జవాబు లేదు. పిలిచారు, వచ్చాడు ఆయన. ఆయన వచ్చి లోపలికి రాగానే లోపల కూర్చున్న కొద్దిమంది బయటికి వెళ్ళి నిలబడ్డారు. దైవ సేవకులే. కారణం ఏంటో తెలుసా? బికాజ్ ఆఫ్ హిస్ వైట్ స్కిన్. ఆ తెల్ల చర్మాన్ని బట్టి బయటకు వెళ్ళిపోయారు. నాకు కూడా మనసు నెమ్మది లేదు. అసలు వాక్యం వినలేదు నేను. ఆయన పిలవడం నాకు ఇష్టం లేదు, ఏమీ ఇష్టం లేదు. చాలా కాలం అయిపోయింది. కరెక్ట్గా 2 years తరువాత నేను గోదావరి రిమోట్ ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉండగా ట్రైన్లో కుర్రాడు కలిశాడు. ఈజ్ ఏ బ్రాహ్మిన్ కన్వర్ట్. కనపడి నన్ను చూసి దగ్గరికి వచ్చి కూర్చుని, అన్న, మీ విషయంలో నాకు చాలా దుఃఖం ఉందన్న అన్నాడు. ఏమైంది తమ్ముడు అన్న. అన్న, మీరు విశ్వాసం మీద జీవిస్తారని, మీరు మాకు మాదిరని మేము అనుకున్నాం, కానీ మీరు కూడా ఫారిన్ మనీకి అలవాటైపోయి వాళ్ళ మీద ఆధారపడి దేవుని మీద నుంచి పక్కకు తొలిగారని తెలిసి చాలా ఏడ్చానన్న నేను అన్నాడు. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళింది ఆ గాలి? ఆయన వెళ్ళిపోతే స్టేషన్కి వెళ్ళిపోయాడు. మీటింగ్స్ అయిపోయినాయి, మన బైబిల్ స్టడీస్ అయిపోయినాయి, స్టేషన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి? సిగ్గు అనిపిస్తూ ఉంది. అయినా సాగనంపాలి కదా. బయలుదేరి మందపాడులో జయరావు గారి ఇంట్లో పెట్టాం. అక్కడికి వెళ్ళేటప్పటికి వెళ్ళిపోయాడు ఆయన, స్టేషన్కి వెళ్ళిపోయాడని చెప్పారు. ఎవరు వెళ్ళా ఆయనతో? నేను బయలుదేరి వెళ్ళేటప్పుడే సరిగ్గా ఇటు పక్క తిరుగుతుండగా
ఒక ఆమె పిలిచి అయ్యా ఆగాగు అని నా చేతిలో కొంచెం డబ్బులు పెట్టింది. అమ్మయ్య అనుకున్నా. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన ఎదురయ్యి ఆగి మళ్ళీ పెట్టాడు. మొత్తం కలిపితే 500. నా దగ్గర పైసా లేదు, దారిలో 500 ఇచ్చాడు ఆయన. తీరా బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కునే నా దగ్గర చిల్లర డబ్బులతో, చాలా తక్కువ కదా టికెట్, లోపలికి వెళ్తే ఆయన ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉన్నాడు. మండు వేసవిలో. మండు వేసవి అంటే నవంబర్ నెలే, కానీ ఎండ తీవ్రంగా ఉంది ఆ కాలంలో. వచ్చి కూర్చున్నాడు. అంత ఎండలో కూర్చుని తలకి గుడ్డ కట్టుకున్నాడు. మనమైతే తట్టుకోగలం, వాళ్ళు తట్టుకోలేరుగా తెల్లవాళ్ళు. తెలకు గుడ్డ కట్టేసుకున్నాడు. కట్టుకుని ఏదో బుక్ ఏదో చదువుతా కూర్చున్నాడు. నేను భయంగా వెళ్ళి ఇటు పెట్టి, బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అన్నా. రండి, కమ్ ప్లీజ్ సీట్. కూర్చోలేపా, నిలబడ్డా. ఇలా చేతులు చాపా. ఆయన 2 చేతులు ఇలా చాపాడు. ఒక్క మాట అనలా. నాకు తెలుసు సరిగా పిలవకపోతే సేవకులు ఎలా అలుగుతారో, సరైన ట్రావెల్ ఇవ్వకపోతే సేవకులు ఎలా అలుగుతారో, సేవకులను సరైన చోటు పెట్టకపోతే ఎంత గొడవ చేస్తారో, సరైన భోజన పదార్థాలు లేకపోతే ఎలా గొడవ చేసేవాళ్ళు ఆ రోజు నాకు తెలుసు. అవేమీ కనపడకుండా అప్పుడు ఆయనలో నాకు మొట్టమొదటిసారిగా క్రీస్తు యేసు స్వరూపాన్ని చూడగలిగాను నేను. ట్రైన్ వచ్చింది, ఎక్కించాను, వెనుక తిరిగి ఏడ్చుకుంటూ వచ్చాను. కానీ బయటికి వెళ్ళిన గాలి ఏం చెప్పింది? ఆ గాలి ఎవరి మనసులోంచి పడుద్దో తెలీదు. గాసిప్ అనేది దట్ ఈజ్ సింబలైజ్డ్ విండ్. అది ఏ గాలిగా మారుద్దో తెలీదు. సుడిగాలి కావచ్చు, వడగాలి కావచ్చు, లేదు అది గాలి అంటే పెనుగాలి కూడా కావచ్చు. ఎలా మారద్దో తెలీదు, ఎక్కడ పుట్టుతుందో తెలీదు, అది ఎలా పెరుగుతుందో తెలీదు, అది ఎన్ని ప్రాంతాలకు వెడుతుందో తెలీదు. చూడండి ఒకసారి మీరు యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవ్వనుల మీద పడినందున చాలు కదా. నలుగురు వాళ్ళు 4 మూలలా కొట్టింది గాలి, నలుగురు చనిపోయారు. మనకు కనిపించేది ఎవరు? మనం చూసేది ఎవరిని? తుఫాన్ని చూస్తాం, పొంగే సముద్రాన్ని చూస్తాం, ఎగిసే అలల్ని చూస్తాం, కానీ దానిని రేపే గాలిని మనం చూడలేం. బికాస్ ఆఫ్ ఎన్ అన్నోన్ ఫ్యాక్టర్ అవర్ ఫ్యామిలీస్ ఈజ్ ఇన్ కయాస్. చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళడానికి ఎక్కడో పుట్టిన మాట, ఎవరో పుట్టించిన మాట, అది గాలి, మనకు తెలీదు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన లేచి నిలబడ్డాడు. నిలబడి ఆయన గాలిని గద్దించగా, గద్దించవలసిందేన్ని చెప్పండి? సరిగ్గా నిన్నటి దినం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం చివరి భాగం. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. ఇంకా కొంతసేపటికి నేను మోకరించి ప్రార్థన చేసుకుని లేచి, ప్రభువా ఇంకా కొద్దిసేపటికి ఏదో జరగబోతుందన్నమాట, ఇంకొద్దిసేపటికి ఏదో చేయబోతున్నావు అన్నమాట నువ్వు అనుకున్నాను. కరెక్ట్గా
ఆ అమ్మాయే ఫోన్ చేసింది. అంకుల్ అంది. చెప్పరా అన్నాను. ఆశ్చర్యం అన్నయ్య, ఆయన ఫోన్ చేశాడు ఉదయం. ఫోన్ చేసి, నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పలేదన్న సంగతి నాకు తెలియనంతవరకు నీ వ్యక్తిత్వం ఏమిటో నాకు అర్థమైంది. నేను తక్కువ చేశాను, తప్పు నాదే, నన్ను క్షమించు అని అన్నాడు అంకుల్. ఏడుపు వచ్చింది. అని జరిగిన సంఘటన ఇది. నా చెల్లి ఇలా చెప్పింది, నేను నా మాటలు నమ్మాను. ఈ విషయం అర్థం అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈలోగా జరగవలసిన నష్టం అంతా జరిగిపోద్ది కదా, ఖచ్చితంగా జరిగిపోద్ది. కానీ ఇప్పుడు ఆ పిల్ల అంతరంగంలో కలిగిన సంతోషం సామాన్యమైంది కాదు. అక్కడ రాసిన మాట, ఆయన గాలిని గద్దించగా ఏమని రాశాడో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయను. మిక్కిలి నిమ్మడమైన పరిస్థితిని దేవుడు ఆ దోణిలోనికి తెచ్చాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి. ఇక్కడ రాత్రి నేను రాసుకున్న మాటలు మీరు చదువుతాను, మనసు పెట్టి వినండి. కనిపించని గాలి, ఉదయం రాశాను ఈ మాట, సముద్రం పొంగడానికి, తుఫాను రేగడానికి, అలలు కొట్టడానికి కారణం. గాలి వీచింది, సముద్రం పొంగింది. గాలి వానను మాత్రమే కాదు, తుఫానును తెచ్చింది. అది పెద్ద తుఫాను. కొన్ని మార్లు అది కఠినమైన తుఫానుగా మారుతుంది. మనం చేయగలిగింది ఏముంది? గాలి కనపడదు, ఎక్కడ ఆరంభమైందో తెలీదు. కానీ మనకు సంబంధం లేనివి పెనుగాలిగా మారి జీవిత నావను ముంచివేసేటంత నీటిని, దోణి నిండిపోయేటంతగా. అయితే నశించిపోతున్నాం అనే స్థితిలోనికి వెళ్ళిపోమా? నావలోనే ఉన్న తన తోటివారు మనవారు, వారిలో రక్త సంబంధులు కూడా ఉన్నారు. యోహానుకు రక్త సంబంధం ఉన్నాడు, పేతురుకు రక్త సంబంధం ఉన్నాడు, రక్త సంబంధులు కూడా ఉన్నారు. కానీ ఏం లాభం? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయలేరు. వాళ్ళు కూడా అదే నావలో, అదే పరిస్థితిలో మన వంటి నిస్సహాయులుగానే మిగిలిపోతే ఎంత చింత మనసును ఆక్రమించుకుంటుందో ఎవరికి తెలుసు? అదే దోణిలో ప్రభు ఉన్నారు, ఆయన నిద్రపోతున్నారు. కునుకడు నిద్రపోడు అని తనకు తానుగా చెప్పి వ్రాయించినవాడు ఈ పరిస్థితుల నడుమ మన వైపు చూచినట్టు కానీ, మనల్ని పట్టించుకున్నట్టుగాను ఏమాత్రం కనిపించని ఆ సమయాన ఏ సామాన్య మానవుని మానసిక పరిస్థితి అయినా ఎలా ఉంటుంది? సహజం ఇదంతా, అంత కామన్, అనుమానమే లేదు. దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితి విలియం కేరీకి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మార్టిన్ లూథర్కి వచ్చింది. ఇలాంటి పరిస్థితి డేవిడ్ లివింగ్స్టన్కి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ప్రతి మిషనరీ జీవితంలోనూ ఉంది, ప్రతి నిజ విశ్వాసి జీవితంలోనూ ఉంది, ఏర్పడుతుంది. కానీ మర్చిపోకూడదు ఒకటే, అదేమిటంటే ఈ నావలో ఉన్నది ఆయన. ఆయనకన్నీ తెలుసు. ఆయన మౌనంగా ఉండడానికి గల కారణాలు వేరుగా ఉంటాయి, మనకు అర్థం కావు. ఆయన మౌనాన్ని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఆయనకు రియల్ కాజ్ తెలుసు. పైనున్న వాళ్ళు 100 కారణాలు దానికోసం చెప్తుంటారు. అవన్నీ ఒట్టివే. ఒట్టి వాటిని నమ్మి మనం నష్టపోతాం అంతవరకే. నిజమైన కారణం ఆయనకు ఒక్కడికే తెలుసు. ఆ నిజ కారణాన్ని గద్దించగలిగిన వాడు కూడా ఆయన ఒక్కడే. తుఫాను రేగినా, అలలే కొట్టినా,
గాలి వీచినా నీళ్లు వచ్చి దోణిలో నిండిపోయినా కారణం ఏమిటో ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని అన్నాడు, చాలేక ఎక్కువ ఘోష పెట్టబాకు అన్నాడు. ఒక్క అల కూడా మాట్లాడడానికి లేకుండా అయిపోయింది, మొత్తం నిశ్శబ్దం. కానీ ఇక్కడ 3 సువార్తికుల్లో 2 నిమ్మళమైనప్పుడు మాట్లాడిన మాటను రాశారు, ఒక్కరు మాత్రం తుఫాన్లో ఉన్న మాటను రాశారు. భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రభువు తుఫాను మధ్య మాట్లాడు అని అనుకోకండి, తుఫాను ఆఖరి భాగంలో మాట్లాడతాడు, తుఫాను అడిగిన తర్వాత కూడా మాట్లాడతాడు. తుఫాను ఆగడానికి ముందు ఏం మాట్లాడాడో మీరు ఒకసారి చూడండి దయచేసి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. 25-26. వారు ఆయన వద్దకొచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, తుఫాను రేగిన, అలల చేత దోణి నిండిన, అలలు దోణిని కొడుతున్నా, లేపిన తరువాత లేచి చెప్పిన మాట ఏమిటంటే, చెప్పండి, ఏమన్నాడు ఆయన? మాట్లాడరే? ప్రభు అన్న మాట ఏమిటి? అల్ప విశ్వాసులారా అని. అవిశ్వాసులారా అనలా, అందుకు సంతోషపడండి. పేతురును కూడా అవిశ్వాసి అనలా, అల్ప విశ్వాసి అన్నాడు. విశ్వాసం లేదంటలా, రక్షించబడ్డాం కాబట్టి విశ్వాసం ఉంటుంది, కానీ ఫలించే విశ్వాసం లేదు, క్రియాత్మకమైన విశ్వాసం మనలో లేదు. ఆ విశ్వాసం మెల్లమెల్లగా తరిగిపోతూ ఉంటుంది. కాలం వెంట దేవుడు అసలు ఈ కార్యం చేస్తాడా, ఇది జరుగుతుందా అని ఆయన మీదనే మీకు ఎప్పుడు రాలా. ఒక ఆమె నాతో అంది, అన్నయ్య, దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు అన్నయ్య అని. ఆమె ఎప్పుడైతే మర్చిపోయాడు అని అందో నాకు రాణిగారి మాట గుర్తొచ్చింది. కరెక్ట్గా కొమరోలు దాటుతున్నాం. కొమరోల్లో ఒక ఆయన పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేసిన ఆయనకి రిలేటివ్. ఆయన నడిచి వస్తున్నాడు, వస్తా ఉండి చూసి, అన్నయ్య, ఈయనకి ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నావు అన్నాడు. ఏమో తమ్ముడు అన్న, 100 దాటిపోయినాయి అన్నయ్య అన్నాడు. అని దేవుడు మర్చిపోయి ఉంటాడు అన్న ఇతను అన్నాడు. లేకపోతే ఎంతకాలం ఎందుకుంటాడు, దేవుడు మర్చిపోయి ఉంటాడని. జరుగుద్దా? ఈజ్ ఇట్ పాసిబుల్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫర్గెట్ యూ? దేవుడు నేను మర్చిపోవడం అనేది సాధ్యమేనా? సాధ్యం కాదు, మనకు అర్థం కాదంతే. ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ తుఫానులో మనకు కావాల్సింది ఏమిటి? విశ్వాసం, అవునా? వాళ్ళు అన్నారు, కరెక్ట్గా రాజు ముందు నిలబడ్డారు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. వాళ్ళు రాజా అన్నారు కానీ నెబుకద్నెజరు అనలా, రాజా అనలా, నెబుకద్నెజరు అన్నారు. రాజును పేరుతో పిలిస్తే బతుకుతారా? ఏముంది వాళ్ళలో? కరేజ్, ధైర్యం ఉంది. రెండవది ఏమన్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే. ఏంటి అర్థం? మేము ముగ్గురు ఈ అగ్నిగుండంలో కాలి మసి అయిపోయినా సరే, మేము మాత్రం దేవుని వాక్యానికి విరోధంగా చేయం, మేము మాత్రం మా దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టుకోం. అంటే దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫెయిత్. సమతౌల్యమైన విశ్వాసం. దేవుడు కార్యం చేస్తేనేనా? కార్యం చేయకపోతే దేవుడు కాడా? కేవలం దేవుడు కార్యమే చేస్తాడు అని చెప్పే ఒకవైపుకు మనం ప్రయాణం చేయొద్దు. చేయడానికి సమర్థుడు, తప్పకుండా చేస్తాడు ఇన్ హిజ్ ఓన్ టైం. ఒకవేళ నష్టమే సంభవించినా ఆయన తప్పు చేసిన వాడు కాడు, తప్పు చేశాడు అనడానికి వీల్లేదు. లేచి నిలబడిన వాడు అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడ్డారు అన్నాడు. ఏంటి మాట? అయ్యా, దోనేమో చిన్నది, దోనిలో ఉన్నదేమో 13 మందిమి, తుఫానేమో పెద్దది, అలలేమో దోణి కొడుతున్నాయి, దోనేమో నిండిపోయింది, నువ్వేమో హాయిగా, చెప్పండి, నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు. మాకు భయం కాకపోతే ఏమొస్తుందయ్యా?
నువ్వైతే ఉలకవైతివి, పలకవైతివి, కళ్ళు తెరిచి చూడవైతివి, మమ్మల్ని పట్టించుకోవైతివి కదా, భయం రాకుండా ఏమవుద్ది చెప్పండి అయ్యా అని ఒక్కళ్ళు అనరా? జ్ఞాపకం పెట్టుకోండి, మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినవాడు ఆయన. మన ప్రాణాలు తీయడానికి రాలా. ఆయన మనల్ని చూడండి, ఒక వచనం మీకు చూపిస్తాను. ఆయన ఉగ్రత పాలవుటకు, ఆయన రక్షించుటకే వచ్చును, కానీ ఉగ్రత పాలవడానికి ఆయన రాలేదు అని అన్నమాట. హీబ్రూస్లోనా రాజేష్? తీయండి. 1 తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఇది మాట. ఉగ్రత పాలవడానికి కాదు, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చింది. తుఫాను నడుమ విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి మనం ఉండాలి. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగం, లేచాడు ఆయన, తుఫానును గద్దించాడు, తుఫాను నిమ్మళమైపోయింది. నిమ్మళమైపోయిన తరువాత అప్పుడు ఆయన వాయిస్ చాలా స్పష్టంగా వినపడుద్ది. ఇప్పుడు ఎలా వినపడుద్ది? రఫ్ విండ్ అది, రోరింగ్ సీ అది, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నావిది. ఇలాంటి మధ్యలో ఆయన స్వరం వినపడినా భయాలు మనల్ని ఆక్రమించుకుని విననీయవు. కానీ లేచిన తరువాత చూడండి, దీనికి మరో మాట కూడా నేను మీకు వినిపిస్తాను. చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము పరిస్థితి నిమ్మళించింది, మిక్కిలి నిమ్మళించింది. అప్పుడు మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఆయన స్వరం ఖచ్చితంగా వినపడుతుంది. తుఫాను మధ్య వినపడకపోవచ్చు, వీచే గాలి మధ్య వినపడకపోవచ్చు, సముద్రపు ఘోష మధ్యన మనం వినలేకపోవచ్చు, కానీ మరలా తిరిగి మాట్లాడుతున్న మాట మాత్రం ఆ మిక్కిలి నిమ్మళమైన ఆ కాలంలో మిక్కిలి నిమ్మళంగా వినిపించే ఆయన స్వరం ఖచ్చితంగా వినపడుతుంది. ఏమని వినపడిందో మార్కు సువార్త దగ్గరికి వద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39-40 వచనాలు. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఆగండి, మళ్ళీ ప్రశ్న ఏమిటి చెప్పండి? భయాన్ని గురించిన ప్రశ్నే, నమ్మకాన్ని గురించిన ప్రశ్నే. ఆయన ఎవరో మనకు తెలిస్తే, ఆయన ఎవరో మనకు తెలిస్తే ఆయన గురించి మనం ఎప్పుడు అధైర్యపడం,
మనం ఎప్పుడు నమ్మిక బలహీనం అవుదు, విశ్వాసం బలహీనపడదు. ఆయన ఎవరో నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం దగ్గరికి రండి నాతో పాటు. ఇరవై 28వ అధ్యాయం 25వ వచనం. అందరం చదువుదామా? అందరం కలిసి చదువుదామా? గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు. అవుతారా మీరేమైనా? ఇప్పటిదాకా గుండెలు బాదుకుని ఉంటారు. ఎవరో పుట్టించిందే ఇంత అయి ఉంటుంది, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, ఎలా రేగిందో తెలియదు అనుకుంటున్నారు. కానీ ఆయన ఎవరు? ఆ గాలికి కూడా ఇంతే బరువు ఉండాలి, జాగ్రత్త అని నియమించిన వాడు ఎవరు? అంటే గాలి ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? ఆయన ఆధీనమే కదా, మర్చిపోవద్దు. దానికింత బరువు ఉండాలి అని నియమించిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. ధైర్యంగా ఉండడానికి నిన్ను నీవు, నన్ను నేను దేవుని యందు ప్రోత్సాహపరచుకోవాలి, కృంగిపోకూడదు. పరిస్థితి పెరిగింది. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన చేసుకునే మనసు లేదు బ్రదర్ అన్నాడు. అయితే ఎక్కువ ప్రార్థన చేయన్నాడు ఆయన. ప్రార్థన చేసుకునే మనసు లేకపోతే ఎక్కువ ప్రార్థన చేయమంటాడేంటి? చెప్పాడు. అయితే నువ్వు ఆయన పాదాలు వదిలిపెట్టి బయటికి వెళ్ళబోక అక్కడే ఉండన్నాడు. మౌనంగానైనా ఆయన పాదాల దగ్గర కూర్చునుండు, ఆయన పాదాలు వదిలిపెట్టుకో. వాస్తవం అది. పరిష్కారం ఏమిటి చెప్పండి? ప్రభుపాద సన్నిధి ఒకటే. ఆయన పరిష్కరించగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇదే మాట లూకా సువార్త 8వ అధ్యాయంలో ఏవో రాశాడు చూడండి. 8వ అధ్యాయం 25వ వచనం. 20. అప్పుడు ఆయన అది అణిగి నిమ్మడమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా? ఇది మీ విశ్వాసం ఎక్కడా అనే పదం. మీరు భయపడరా? మీకు నమ్మిక లేదా అన్నవాడు మీ విశ్వాసం ఎక్కడా? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీరు నాతో కూడా ప్రయాణించిన వారు కారా? మీరు నేను చేసిన కార్యాలు మీరు చూడలేదా? మీ వ్యక్తిగత జీవితాల్లో ఆ కార్యాలు చేసిన వాడిని నేను కాదా? ఆలోచించండి. మనం రక్షించబడతామని ఎవరైనా ఊహించారా? మీరు ఊహించారా? మనం రక్షించబడతామని మనం ఊహించామా? మాట్లాడండి. మనం రక్షించబడటం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా? వెంకటరత్నం రక్షించబడటం ఏంటి? రాజేష్ రక్షించబడటం ఏంటి? ఏంటిది సాధ్యమయ్యే పని? అబ్బే, ఆయన ఒకవైపు, నేను ఇంకొక వైపు. మేము రక్షించబడడం అనేది సాధ్యంగానే కాదు. ఓ రోజు కుర్రాడు అడిగాడు, మీటింగ్ చెప్పి కిందకు వస్తామన్నాను, బయటికి ఎదురొచ్చాడు. అతను ఒక కాలేజీ ప్రిన్సిపాల్. ఇప్పుడు అన్నయ్య మీరు వెంకటరత్నం అన్నానా అన్నాడు. అవునన్ను. మీరే కదా అన్నయ్య మాకు దేవుడు లేడని చెప్పారు అన్నాడు. అవును నాయన, ఇప్పుడు బుద్ధి లేదు నాకు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పటికీ స్టిల్ నేను ఏడ్చేది ఎందుకో తెలుసా? నేను ఎలా రక్షించబడ్డాను, నువ్వు నన్ను ఎలా ఆకర్షించుకున్నావు, నీ ఆత్మచేత నువ్వు ఎలా ఒప్పించావు, నా జీవితాన్ని నువ్వు నీ రక్తంతో కడిగేలా పవిత్రపరిచావు, నీ బిడ్డగా నన్ను ఎలా అంగీకరించావు, నీ సేవకు నన్ను ఎలా పిలిచావు, నమ్మదగిన వాడిగా ఎలా ఎంచావు, ఇంత పని నాకు ఎలా అప్పగించావు. స్టిల్ ఇట్ ఈస్ వండర్ అన్ టు మీ. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అంతే. నేనేనా? యామై. మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం ఎక్కడ? ఒక్కోసారి విశ్వాసానికి పరీక్ష ఇది, మన ధైర్యానికి పరీక్ష ఇది. మనం మర్చిపోతుంటాం. ఊరికి ఆయన పెట్టడు. వారు విశ్వాసం కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు. వారు ధైర్యాన్ని విడిచిపెట్టలా. అందుకే నెబుకద్నెజరు అన్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అన్నారు. రక్షించకపోయినా సరే అన్నారు. విశ్వాసం తొలగిపోలా. మీ విశ్వాసం ఎక్కడా అన్నప్పుడు కొన్నిసార్లు ఈ గాలి ఆ విశ్వాసాన్ని తోసుకుపోద్ది. దేవుని మీద కాకుండా మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. వాళ్ళైతే పరిష్కారం చేసేవాళ్ళు, వీళ్ళైతే పరిష్కారం చేసేవాళ్ళని.
నాకు బాగా జ్ఞాపకం. ఓ రోజున అమ్మాయి ఇలా అంది, అన్నయ్య మీరు మాట్లాడలేరు, ఆయనైతే గట్టిగా మాట్లాడతాడు అని అనుకున్నాను, ఆయనే దీనికి పూనుకున్నాడు కాబట్టి నాకు కొంచెం ధైర్యం అనిపించింది అన్నయ్య అంది. రెండవ రోజు ఉదయం అదే వ్యక్తి ఆ కాగితం తీసుకుని ప్రక్కనోడికి ఇచ్చాడు. అతను చించేశాడు దాన్ని. నాకైతే గుండె పగిలిపోయింది. ఒకేసారి అన్న మీరు చేసిన తప్పు తిరిగి రాసివ్వండి అని. అవలా ఆ తర్వాత నేను మాట్లాడాల, నిశ్శబ్దంగానే ఉన్నా. కారణం ఒకటే, మనం దేవుని వైపే చూద్దాం. దేవుడు విడిచిపెట్టడు, ఎప్పటికైనా మనకు రావాల్సింది మనకు వస్తుందంతే. ఆయన విడిచిపెట్టేసేవాడు కాడుగా. మన నమ్మిక మనుషుల మీద కాదు, వెంకటరత్నం మీద కాదు, మరో వ్యక్తి మీద కాదు, మరో వ్యక్తి మీద కాదు. పెట్టుకోవలసిన మనసు ఎవరి మీద? పేతురు తన అన్నయ్యన ఆంద్రే మీద మనసు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? యోహాను తన అన్నయ్యన ఆంద్రే మీద మనసు పెట్టిన పేతురు సోదరుడు ఎవరు? ఆంద్రేయగా. యోహాను, యాకోబు, వీళ్ళు ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకున్న ఏమవుతారు? రక్త సంబంధులు. ఇద్దరు కలిసి ఏడ్చినా ఏం కాదు, చేయవలసింది ఆయన ఒక్కడే. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికీ నాకు ఆ సంఘటన మనసులో తొలుస్తూ ఉంటుంది. నా కళ్ళ ఎదుట వాళ్ళు అలా చేశారు. నేను గద్దించాను, తప్పు మీరు చేసిందని. కానీ ఆ తర్వాత ఎప్పుడూ అనలా. ఇంకా వాళ్ళు మనతో కొనసాగుతూనే ఉన్నారు. కొద్దిమంది బయటికి వెళ్ళారు. అంతరంగం బాధతో నిండుతూ ఉంటుంది. కానీ దేవుడు విడిచిపెట్టేయడు. మనం మనుషుల వైపు చూస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు నష్టం చేస్తారు, లాభం చేయలేరు ఎవరును. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. అంతేకాదు, ఏమన్నాడు చెప్పండి? అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ, అదే అడిగిన ప్రశ్న, ఇంకేమనలా. నమ్మిక లేక ఉన్నారా? భయపడుతున్నారా? మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు నేను మీకు ఈ పరిస్థితులు అనుమతించడం వెనుక దేవునికున్న గొప్ప ఉద్దేశాన్ని మీకు చూపిస్తాను. దయచేసి రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. పదిహేడవ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత. నిద్రిస్తున్నట్టు కనపడుతున్న వ్యక్తి ప్రేమ కలిగినవాడు. నిద్రిస్తున్నట్టు కనపడిన ఆ వ్యక్తి మన మీద ప్రేమ కలిగి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు. మర్చిపోవద్దు. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. అంతేకాదు, మరో మాట కూడా చూపిస్తాను, దయచేసి చూడండి. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఆయన ఎవరు చెప్పండి? శక్తిమంతుడు, ఆదరించడానికి సమర్థుడు, మిక్కుటమైన ఆయాసాన్ని నెమ్మదిగా మార్చగలిగిన వాడు, తుఫాను తదనంతరం మిక్కిలి నిమ్మళమైన పరిస్థితిని స్థాపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి. నువ్వు నేను చేయవలసిన పని ఏమిటి? ఎన్నిసార్లు ఆయన చేయటం లేదని బాధపడి ఉంటాం. అంటే ఆయన మీద కష్టం పెట్టుకున్నామని అర్థం కదా. ఎన్ని మార్లు అంతరంగంలో ఆయన మీద అలిగుంటాం. అంటే ఆయనకి విముఖలమయ్యామని అర్థం కదా. ఎన్నిసార్లు ఆయన మీద సందేహం వచ్చింది అంటే ఆయన నమ్మలేదనే కదా. ఎన్ని మార్లు అధైర్యం మనల్ని పట్టుకుంది అంటే మనం ఆయన యందు ధైర్యం కలిగి లేమనే కదా, నిరీక్షణ కలిగి లేమనే కదా.
ఇవన్నీ కలిగి ఉండి బలలో మనం ఎలా పాలు పంపులు పొందుతాం మీరు చెప్పండి. కొంతకాలం క్రితం నా మనసులోనికి ఒక ప్రశ్న వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉంది. ఉన్న ఇబ్బందులు చాలవని కొత్త ఇబ్బంది. అదేమిటంటే, వెంకటరత్నం, నీ మందిరానికి వచ్చేవాళ్ళందరూ మంచోళ్ళని అనుకుంటున్నావా నువ్వు అని. నిజం రాజేష్. అకస్మాత్తుగా ఉదయం లేచి నిద్ర లేవగానే మనసులోకి వచ్చి, వెంకటరత్నం, నీ మందిరానికి వచ్చేవాళ్ళందరూ మంచోళ్ళని అనుకుంటున్నావా నువ్వు? ఎవరిని గురించి ఎప్పుడు నాకు తక్కువ అభిప్రాయం లేదు. ఇంకా అక్కడి నుంచి నాకు నెమ్మది లేదు. ఆ తరువాత ఏం జవాబు చెప్పాలి దానికి? నేను ఒక మాట అనుకున్నా ఇక్కడ కూర్చుని. జవాబు ఇందాక వచ్చింది నాకు. ఇక్కడికి వచ్చి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అని నేను అన్నగానే మంచోళ్ళు అవ్వడానికే వస్తున్నారని నమ్ముతున్నా. మంచోళ్ళు అవ్వడానికే, విశ్వాసులు అవ్వడానికే, నమ్మిక గలవాళ్ళు అవ్వడానికే, ధైర్యవంతులు అవ్వడానికే, పరిశుద్ధులు అవ్వడానికే కదా ఆయన తన ప్రాణాన్ని పెట్టింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలను చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మన నుండి ఆశిస్తుంది ఈ విషయాలే. అవి గడ్డి పరిస్థితులైనా, అవి కష్ట పరిస్థితులైనా, అవి అనారోగ్య పరిస్థితులైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనా, ఏవైనా సరే మనం చేయవలసిందిదే. సోబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సోబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? అన్నయ్య దీన్ని పట్టించుకోలేదు, పట్టించుకుని గట్టిగా అడగలేదు. రాదా బాధ? రాదా? పెద్దోడిగా నువ్వు ఉన్నావుగా, చించేసినప్పుడు అక్కడే నువ్వు ఉన్నావుగా. ఎన్నోసార్లు నా మనసు నన్ను బాధ పెట్టింది, చాలాసార్లు బాధ పెట్టింది. గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉండేవాడిని. ఏం చేయాలి? చేసిన వాళ్ళు ఏమి ఎరగనట్టుగా మౌనంగా ఉన్నారు, అసలు ఏం పట్టనట్టుగా ఉండిపోయారు. దుఃఖం వచ్చింది. కానీ నేను అంటాను, దేవుడే ఒక రోజుకి కొంత ఇప్పించాడు, ఇంకా కొంత ఇప్పిస్తాడు తప్పకుండా, అనుమానం ఏం లేదు. నేను నమ్ముతున్నాను దాన్ని. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నీ ప్రవర్తనను అప్పగించుకున్నావా? నీ నమ్మిక ఆయన యందే ఉంచావా? నువ్వు పవిత్రంగా బతుకుతావు. పవిత్రంగా బ్రతికేవాడు ఎవడైనా దేవునికి ఇష్టడు. వాళ్ళని విడిచిపెట్టి ఆయన ఎప్పుడు వెళ్ళడు. ఆయన అధికారానికి నీ ప్రవర్తన అప్పగించుకున్నావా? నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతావు. నీలో ప్రేమ నివసిస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోవడం. ఎవరి మీద నువ్వు పగబెట్టుకో. నీ అంతరంగంలో ఆ ప్రేమ చేసే అద్భుతమైన కార్యం అది. అప్పుడు దేవుడు నేను విడిచి వెళ్ళడు. కావలసిందేమిటి? ఏమున్నా, అయ్యా నీ పొందు నాకు లాభకరం, నీవే నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. తుఫాన్ అయినా ఏమైనా నువ్వెక్కడున్నావు చెప్పు, ఎక్కడున్నావు? నా ప్రక్కనే ఉన్నావు. నువ్వు చేసినా చేయకపోయినా నా ప్రక్కనే ఉన్నావుగా, దోన్లోనే ఉన్నావుగా, మౌనంగా ఉన్నా నా ప్రక్కనే ఉన్నావుగా. నువ్వెవరు? నువ్వు సృజించిన సృష్టి నిన్ను ముంచుద్దా? నిన్ను ముంచినప్పుడు కదా నేను మునిగేది. నువ్వు మునిగిపోతే నేను మునిగిపోతా.
నువ్వు మునగవు, నిన్ను ముంచలేదు, ఎవడి వల్ల కాదు, నీ ప్రక్కనే నేనున్నా చాలు, నాకు నీ సన్నిధికి మించిన పరిష్కారం మరొకటి ఇంకేం లేదు. ఒక మాట ఏ పరిస్థితులు ప్రతికూలమయ్యాయో అవే పరిస్థితులను ఆయన అనుకూలపరిచి ఆ నావను ఒడ్డుకు చేర్చగలిగిన శక్తిమంతుడైన. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఎంతోమంది తమ వ్యక్తిగత జీవిత సమస్యలను నీ దాసునితో పంచుకుంటున్నప్పుడు మాకున్న సమస్యలు ఎంత చిన్నవో మాకు అర్థమవుతున్నాయి. వారి సమస్యలు ఎంత పెద్దవో, ఆ సమస్యల మధ్య విలవిల్లాడిపోతున్న కుటుంబాలు ఉన్నాయి. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న చెల్లెళ్ళు ఉన్నారు. తిరస్కారాన్ని అనుభవిస్తున్న తమ్ముళ్ళు ఉన్నారు. దుఃఖంలోనూ బాధలోనూ విలవిల్లాడిపోతున్న వారు ఉన్నారు. తమ ఇంటికి తాము దూరమై దిక్కులేని వారిగా, అన్నీ కలిగి ఉండి ఏమీ లేని వారిగా మిగిలిపోయిన వారు కనపడుతున్నారు. వారందరూ నిన్ను ఎరిగిన వారే, కానీ గాలిని గద్దించగలిగిన శక్తిమంతుడైన నీ చేతులకే వారి జీవితాలను, మా జీవితాలను అప్పగించుకుంటూ ఈ తుఫాను సమయాన, ఈ భయం మధ్య, విశ్వాసం అల్పంగా మారిపోయిన పరిస్థితుల మధ్య నీ అంతరంగానికి బాధ కలుగు చేశామని, మీ విశ్వాసం ఎక్కడా అని విశ్వాసమును కర్తయే మమ్మను ప్రశ్నించినప్పుడు మీ అంతరంగానికి మేము దుఃఖం కలుగు చేశామని ఒప్పుకుంటూ క్షమించుమి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.